నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ పుష్పతో సంచలనం సృష్టించారు. 2021 డిసెంబర్లో విడుదలైన పుష్ప 1తో పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించిన ఈ ద్వయం 2024 డిసెంబర్లో వచ్చిన పుష్ప 2తో ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు నెలకొల్పారు. ఇప్పటికే వీరు పుష్ప 3ని కూడా అనౌన్స్ చేశారు. అయితే నిజంగా పుష్ప 3 ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎప్పటికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే ప్రశ్నలు ఉన్నాయి. తాజాగా ఈ ప్రశ్నలకు సమాధానం దొరికింది. మార్చి 28న విడుదల కానున్న రాబిన్ హుడ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా విజయవాడ వెళ్లిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ పుష్ప 3 అప్డేట్ ఇచ్చారు. పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుంది. అల్లు అర్జున్ గారు ఇప్పుడు దర్శకులు అట్లీ త్రివిక్రమ్ గారితో సినిమాలు చేస్తున్నారు. ఆ రెండు కంప్లీట్ అవ్వడానికి ఆయనకు 2 ఏళ్లు పడుతుంది. అలాగే సుకుమార్ గారు కూడా తన నెక్స్ట్ ఫిలింని రామ్ చరణ్ గారితో చేస్తున్నారు. అది కంప్లీట్ అయ్యి ఈ కథ రాసుకోవడానికి ఆయనకు కూడా ఈజీగా 2 ఏళ్లు పడుతుంది. ఖచ్చితంగా 2.5 ఏళ్లలో పుష్ప 3 మొదలవుతుంది. ఈసారి ఇంత లేట్ చేయం. 2028లో పుష్ప 3 వస్తుంది అని రవిశంకర్ చెప్పుకొచ్చారు. పుష్ప 2 వరల్డ్ వైడ్ గా దాదాపు 1800 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. మరి పుష్ప 3 అంతకు మించిన ప్రపంచం సృష్టిస్తుందేమో చూడాలి.